మీరు జపాన్ లో వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్పెక్కడికి వెళ్తున్నావు? ఒకసారి వెళ్ళి జెసికాని కలిసి జెస్సికాని కలిసి ఒక సారీ చెప్దామని. పాపం నాన్న, తను చాలా ఫీల్ అయి ఉంటుంది. సారీయా? ఎరా 2 మాటలన్నందుకే సారీ చెప్పడానికి వెళ్తున్నావే? 200 ఏళ్లు బానిసలుగా ఉంచుకున్నారు. మా తాత వీరాస్వామిని చంపేశారు. వాళ్ళు చెప్పారా సారీ? ఎన్నేళ్లయ్యింది? ఇప్పటిదాకా ఎంతమంది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్ మారారు? వాళ్ళేమైనా చెప్పారా సారీ? నువ్వు వెళ్ళి తనకేం చెప్తావు? మా నాన్న ఒక వేస్ట్ ఫెలో, ఆయనకు అసలేం తెలియదని చెప్తావు, అంతే కదా? చచ్చా, అసలేమీ తెలియదని చెప్పను నాన్న. మరి వేస్ట్ ఫెలో అని చెప్తావా? మీరు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడదు నాన్న. ఇలాగే మీరు మల్లిక విషయంలో కూడా అనవసరంగా- లేస్తోంది. బాగుందిరా, చాలా బాగుంది. బ్రిటిష్ ఓడ్లా మారిపోయావు. అప్పుడే అందరినీ బానిసల్లో చూడ మొదలెట్టావు. ఆనందేనా నీ పేరు? లేకపోతే నెల్సన్ మండేలా, ఎమ్మా వాట్సన్ అని ఏమన్నా మార్చేసుకున్నావా? నాన్న, నెల్సన్ మండేలా ఆఫ్రికా, ఎమ్మా వాట్సన్ లేడీ నాన్న. ఓకేరా, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్పేదే తప్పుగా అనిపించినప్పుడు నేను తప్పని తెలియక తప్పుగా చెప్పేది నీకు తప్పుగానే అనిపిస్తుంది. అయ్యో, ఒక పని చేయరా, నిన్ను కన్నందుకు, ముక్కు చీది ముడ్డి కడిగి పెంచినందుకు నా బట్టలన్నీ ఒక బ్యాగులో పెట్టించేయి, నేను వెళ్ళిపోతా. రే, నాకు తెలుసురా. స్ట్రైట్ గా తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని బ్రిటిష్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతావు, అంతే కదా? నాన్న, నేను మీ కొడుకు నాన్న. మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను నాన్న? సార్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ పాస్పోర్ట్. పాస్పోర్ట్. పాస్పోర్ట్ పాస్పోర్ట్ అని ఇంతకుముందు ఐస్ క్రీమ్ అమ్మేవాడువా? ఏ దేశానికి రా? బ్రిటిష్కేనా? నాన్న, వీసా అయితే దేశానికి, పాస్పోర్ట్ జనరల్ నాన్న. అవన్నీ మీకు తెలియదులేండి. తెలీదురా, నాకేం తెలీదు. నేను అన్నోను కదా. లేకపోతే నన్ను పట్టుకుని లస్కుటాప్ అంటే ఏంటని అడుగుతుందా? నాన్న, మీ ప్రాబ్లం ఏంటన్నా? లస్కుటపానా, బ్రిటిషా? అన్నీరా, అన్నీ. అయ్యో బాబోయ్. అటెక్కడికి రా? అదే ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుని ఇంట్లో లోపలికి వెళ్ళిపోతాను. వెళ్తున్నా. నా టైం చాలా బ్యాడ్ గా ఉందిరా. స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను చెప్పు. నీకు ఆ అమ్మాయి కావాలా లేకపోతే మీ నాన్న కావాలా? నాకు ఆ అమ్మాయి కావాలరా. వాళ్ళ నాన్నకి నేను అల్లుండి అవ్వాలరా. మా ఇద్దరికి పుట్టిన పిల్లలకి తాత కావాలరా. అందుకే నాకు మా నాన్న కావాలరా. ఏంటి మావా ఇంత డిప్రెషన్ లో ఉన్నావు? ఎవరా డిప్రెషన్ లో ఉంది? ఎవరు డిప్రెషన్ లో ఉంది? ఇప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను రా. డిప్రెషన్ అంట. తనకు మెసేజ్ చేస్తాను నాకు. డిప్రెషన్. నాన్న, కాఫీ. వద్దు, విషయం ఏంటి? వద్దంట. నాన్న, ఇవాళ న్యూస్ పేపర్ చదివారా నాన్న? నేను పొద్దున్నే చదివేశాను. నువ్వే జీవితంలో ఫస్ట్ టైం చదివినట్టున్నావు, అందుకే చాలా ఎక్సైటింగ్ అవును. చెప్. నాన్న, పక్కూళ్ళో సార్ ఆర్థర్ కాటన్ అని ఆయన జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నారు నాన్న. ఆయనదే ఊరు? కంబర్మేర్ అనే సిటీ నాన్న. కంట్రీ? బ్రిటిష్ నాన్న. ఇక నుంచి ముందు కంట్రీ పేరు చెప్పి తర్వాత సిటీ పేరు చెప్పు. ఆ కన్ఫ్యూజన్ కొంపముంచింది. బట్ ఆయన చాలా మంచివారు నాన్న. ఆయన తన జాబ్ రిస్క్ చేసి మన కోసం డ్యామ్ కట్టించి పెట్టారు. కోస్తా జిల్లాలో ఆయన గాడ్ ఫాదర్ లా చూస్తారు నాన్న. ఇప్పుడు కూడా గౌరవంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన పిల్లలకి ఆయన పేరు పెట్టుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు నాన్న. చెప్పరా, ఆర్థర్ కాటన్ చాలా మంచివాడు, బ్రౌన్ దోర్ అంతకంటే మంచివాడు. మా తాతగారు కూడా బ్రిటిష్ వాళ్ళు షూట్ చేస్తే చావాలా. ఆయన బడ్డీ కొట్టులో పల్లి పట్టీలు కొనుక్కొని తిని ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అయ్యో, ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానే. మన జెసికా, తను చాలా మంచి పిల్ల. మన ట్రెడిషన్స్ అని చాలా బాగా తెలుసు. భరతనాట్యం, కూచిపూడి, కోయ డాన్స్ అన్ని బాగా చేస్తది. వేమన పద్యాలన్నీ వెనక నుంచి అప్పచెప్పుద్ది అని చెప్పు. మీరు చెప్పినవేవి నాకు తెలియవు అంకుల్. జెసికా,
కానీ ఒకటి తెలుసు. You are a very good person, uncle. You are not an ordinary person. Most of the people are concerned about religion, caste, money. అక్కడితోనే ఆగిపోతారు. But according to you, all are equal. Border లేని వాళ్ళని థింక్ చేస్తారు మీరు. ఇండియాలో ఆనర్ కిల్లింగ్ చేస్తున్న తండ్రులని చూశాను. But you are something else, uncle. You're really great, uncle. But British అన్న ఒక్క విషయంలోనే మీరు స్ట్రక్ అయ్యారు. I hope one day you accept our love. తాతయ్య, ఏంట్రా ఇలా వచ్చావు? ఏం లేదు, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. నేనే నిన్ను కలుద్దాం అనుకున్నానురా. ఎందుకు తాతయ్య? మన సుబ్రహ్మణ్యం గాడు ఎలా ఉన్నాడు? సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు తాతయ్య. చచ్చాడా? రేయ్, వాడు బతుకున్నప్పుడు అనుకున్నానురా ఏదో ఒకరోజు చచ్చిపోతాడని. నా సిక్స్త్ సెన్స్ చెప్పిందిరా. అది సరే, నువ్వెందుకు వచ్చావో చెప్పలేదే. ఒక చిన్న ప్రాబ్లం తాతయ్య. చెప్పు. మన ఆనంద్ ఉన్నాడు కదా, ఆ. వాడు ఫారెన్ గర్ల్ ని లవ్ చేస్తున్నాడు. ఆ, నేను ముందా పిల్ల ఫ్రెంచ్ అనుకుని ఓకే చెప్పేశాను. ఆ. తర్వాత చూస్తే తను బ్రిటిష్ తాతయ్య. బ్రిటిష్? బ్రిటిషారా? రేయ్, నా కళ్ళ ముందు కనపడకు, పోరా. మన వంశ చరిత్ర మర్చిపోయి ఒక బ్రిటిష్ అమ్మాయిని ఓకే చేస్తావా? పోరా ఇక్కడి నుంచి. ఆ పిల్ల పాపం చాలా మంచి పిల్ల తాతయ్య, కానీ బ్రిటిష్. మంచి పిల్ల అంటున్నావు, బ్రిటిష్ అమ్మాయి అంటున్నావు. బ్రిటిష్ అమ్మాయిలు చూడ్డానికి సమ్మగానే ఉంటారు తాతయ్య. వేరేలా కాదురా, బ్రిటిష్ వాళ్ళంతా చూడ్డానికి తళతళ లక్షణంగా ఉంటారు కదా, అదంటున్నా. అందుకే తాతయ్య, ఆ పిల్లని మన ఆనంద్కిచ్చి పెళ్లి చేస్తే కనుక ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అని లోపల ఒకటే కన్ఫ్యూషన్ తాతయ్య. మనవడి లవ్వు, బ్రిటిష్ పిల్ల, ఊళ్ళో వాళ్ళు తిట్టుకుంటారు, బ్రిటిష్ అమ్మాయిలు బాగుంటారు. ఆన్సర్ దొరికేసింది. తాతయ్య, 2 కిలోల వంకాయలు తీసుకురండి. ఏంటి తాతయ్య ఆటలాడుతున్నావు? 2 కిలోల వంకాయలు తీసుకురండి. నువ్వా? వంకాయ లేదు, ఉల్లిపాయ లేదు. నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఎవరు ఆన్సర్ చెప్తారు ఇప్పుడు? ముందు మీరు తీసుకురండి, మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను. నువ్వే వెళ్ళి తెచ్చుకో. పా. అయ్యో, ఈ అన్నం నన్ను అంత మళ్ళీ పడలేకపోతే నిద్ర రావాలి, ఆ నిద్రలో మళ్ళీ కల రావాలి, కల్లోకి తాత రావాలి, వచ్చిన తాత అదే మూడ్ లో ఉండాలి. ఆన్సర్ ఆన్సర్. ఏంట్రా భూపతి, ఏంటి అంత మూడీగా ఉన్నావు? ఓ బ్రిటిషోడు నా ల్యాండ్ ని ఆక్రమిద్దామని చూస్తున్నాడయ్యా. బ్రిటిషోడా? ఆ. వాళ్ళకి ఇంకా మన నేల మీద కన్నుందా? ఉందయ్యా, చాలా హెవీగా ఉందయ్యా. కానీ ఆ ల్యాండ్ ని నేను ఆక్రమించానని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు మన ఆనంద్ బాబు. వాడంత దూరం వెళ్ళాడు. అవునయ్యా. అయ్యో. బ్రిటిష్ వాడు మనము తేల్చుకుందాం. రండయ్యా, తెలుసుకుందాం. ఆడి దగ్గర గన్ ఉంటే భయపడతావా ఏంటి? గన్నా? అవునయ్యా. గన్న అంటే నాకు భయం ఏంట్రా? మా తాత చూడని గన్నా. నువ్వు పని చేయరా, నువ్వు ఒక లెటర్ రాయి. ఇంగ్లీషోడివైన నీకు ఇండియా నేల మీద చోటెందుకు, ఇట్లు మీ విశ్వనాథం అని రాశాడు. మోహం మీద కూడా పోతాడు. ఓకే అయ్యా. అక్కడే ఉండు, రావద్దు. నేను ఈ లోపల ఒకసారి ఆనంద్ మాట్లాడతాను. ఓకే ఓకే. గన్ను రేయ్, అయ్యా. న్యాయమేరా గెలుస్తుంది. అయ్యా, రేయ్, న్యాయం అంటే నీదేరా, ధైర్యంగా వెళ్ళిరా. లైట్ గా కన్ఫ్యూజ్ అయ్యానయ్యా. వస్తానయ్యా. నాకు తెలుసు నాన్న, మీరు వెంటనే రియలైజ్ అవుతారని. మీరు ఎప్పుడు ఇంతేగా నాన్న, ఫస్ట్ టక్కున కోపడిపోతారు, తర్వాత తలుచుకుని ఫీల్ అయిపోతారు. నాన్న, మీరు బయటికే చూడ్డానికి కాలుతున్న కొలిమి, లోపల అమూల్ ఐస్ క్రీమ్. నాన్న ఏంటి నాన్న ఏం మాట్లాడడం లేదు? నువ్వే మొత్తం మాట్లాడేసావుగా, ఇంకేముంది మాట్లాడడానికి? కానీ నువ్వు అనుకున్నట్లలా నేను మాట్లాడలేనురా. ఏమైంది నాన్న? ఆ బ్రిటిషోడు భూపతిగాడ్ ల్యాండ్ ఆక్రమించడానికి చూస్తున్నప్పుడు ఒక ఇండియన్ గా నువ్వేం చేయాలరా? బ్రిటిష్ వాడిని తన్ని తరిమేయాలి. అది చేయకుండా పాపం అమాయకుడైన భూపతి మీద కంప్లైంట్ ఇస్తావట్రా? రై, ముందు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకో. నాన్న, మీరు అనుకునే తప్పు నాన్న. ఆ భూపతి పెద్ద ఫ్రాడ్ గాడు, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు నాన్న. రై, నువ్వు ఎవరి గురించి అయినా చెప్పరా, కానీ ఆ భూపతి గురించి మాత్రం తప్పుగా చెప్పొద్దు. వాడెంత మంచోడో తెలుసారా నీకు? ఒక 2-3 సంవత్సరాల క్రితం
నాకది సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆ రోజు ఆగస్టు 15. ఊళ్ళో 3 చోట్ల నేనే జెండా ఎగిరేశాను. తిరిగి వస్తున్నప్పుడు నాన్న ఏదో చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశారు. ఏంటది? అదే నాన్న ఏదో చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశారేంటి అన్న. చెప్పానుగా, చాక్లెట్ ఇచ్చాడని. నాకు అర్థం కాలేదు. అర్థం కాదురా, నీకు అర్థం కాదు. ఈ ఊళ్ళో ఒకే ఒక్కడైనా భూపతి గురించి తప్పుగా చెప్తే నేను ఆ తెల్లోడి కాళ్ళ మీద పడి సారీ అని చెప్పి ఆ ల్యాండ్ వాడికి తిరిగి ఇప్పించేస్తా. చాలా భూపతి చెడ్డోడని ఎవరో ఒకరు వచ్చి చెప్తే బాగుంటుంది. ఎవరు చెప్తారు? నేను చెప్పనా? మహేష్ మన స్టూడెంట్. మ్మ్. మ్మ్. జెసికా, నేను నిన్నొకటి అడగనా? అడుగు. నిజంగానే ఆ ల్యాండ్ మీ నాన్నదేనా? ఆనంద్, అయ్యో, నేనేదో అడగపోయి డిస్టర్బ్ అయ్యి మనకి ఈ డాడీ మ్యాటరే వద్దు. మన పిల్లల గురించి మాట్లాడుకుందాం. నీకు బాబు ఇష్టమా పాప ఇష్టమా? బాబు పుడితే చార్లీ చాప్లిన్ అని పేరు పెడతాను. ఏ? నాకు చార్లీ చాప్లిన్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఆ హ్యాట్, ఆ స్టిక్, టిక్కు టిక్కు నడక సూపర్. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడే హిట్లర్ కి అగెయిన్స్ట్ గా ఎంతో ధైర్యంగా మూవీ తీశాడు. ఆ ధైర్యం నాకు చాలా ఇష్టం. అవును, హిట్లర్ దగ్గరికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి బయటికి రారా హిట్లర్ అని వార్నింగ్. అయ్యో అబ్బా సూపర్. నాకు నచ్చడానికి అదే రీజన్. నాకు ఇంకో రీజన్ ఉంది. నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే చెప్పు. నువ్వు చెప్పు. లేదు లేదు, నువ్వే చెప్పు. లేదు లేదు, నువ్వు చెప్పు. లేదు, నువ్వు లేదు, చెప్తే అది పట్టుకొని నేను చెప్తాను. చెప్పరా. భూపతి గురించి అన్ని తెలిసినాడు, అబ్రాడ్ నుంచి వస్తున్నాడు రా. రేపు వెళ్దాం, వాడిని లాక్కొద్దాం. ఎస్. Stop it.